అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం తయారు చేస్తున్న డంపును ఎక్సైజ్ స్థానిక పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో కోటికి పైగా విలువ చేసే అక్రమ మద్యం తయారీ డంపును ఎక్సైజ్ అధికారులు శుక్రవారం కనుగొన్నారు. స్థానికంగానే పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న 9 మందిని పట్టుకుని ఎక్సైజ్ స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన అక్రమ మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, ముడిసరుకు సీజ్ చేశారని పోలీసులు తెలిపారు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన మిషనరీ ఇక్కడ లిక్కర్ తయారవుతుంది. ఈ విధంగా ఇలా బయట నుంచి స్పిరిట్ క్యాన్లలో స్పిరిట్ వస్తుంది. ఇది స్పిరిట్ క్యాన్. ఇది ఒక్కొక్క క్యాన్లో 35 లీటర్లు ఇలా ప్యాక్ చేస్తున్నాడు. ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ స్పిరిట్ని తీసుకొని ఇది ఒక స్టీల్ ట్యాంక్. ఇది ఈ స్టీల్ ట్యాంక్లోకి ఈ స్పిరిట్ని పంపించిన తర్వాత దానికి కావాలి ఎంత క్వాంటిటీ వాటర్ అవసరమవుతుందో ఆ వాటర్ను బయట ఉన్నటువంటి నాకు మీకు చూపించినటువంటి ప్లాంట్ నుంచి డైరెక్ట్గా మోటార్ ద్వారా పంపు చేయడం జరుగుతుంది. ఎన్ని లీటర్లు ఉంటాయి అన్ని లీటర్లు. ఈ పంపు చేయడానికి కావాల్సినటువంటి మోటార్ ఇది. పంపు చేసిన తర్వాత ఈ మోటార్తో మొత్తం అంతా కూడా బ్లెండ్ చేస్తాడు, అంటే కలుపుతాడు మోటార్ ద్వారా, మాన్యువల్గా కాకుండా.